ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఆ నిజమే, వారు తమ ప్రయాసములను విడిచి విశ్రాంతి పొందుదురు. ఇప్పుడు మనము కడవరి దినములలో, భయంకరమైన దినములలో, చెడ్డ దినములలో, దుష్ట దినములలో, అపాయకరమైన దినములలో మనమున్నాము. కాబట్టి ఎప్పటి నుండి ప్రభువునందు నిద్రించిన మృతులందరూ ధన్యులని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటినని యోహాను గారు ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. అవును, ఈ భూలోకములో తమ ప్రయాసములు అంటే ఈ భూ సంబంధమైన క్రియలన్నిటినీ విడిచిపెట్టి వారు మరి పరదేశంలో నెమ్మది పొందుతున్నారని ఇక్కడ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అది ఎవరైనప్పటికీ కూడా నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు అందరూ కూడా మరి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారని చనిపోయిన వారందరూ ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఆమేన్.